జై గురుదత్త. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోదీ గారు రావడం కూడా జరిగింది. చూడండి, మోదీ గారు వచ్చిన తర్వాత మనకి యోగా దినోత్సవానికి అంతర్జాతీయంగా గుర్తింపు రావడం జరిగింది. ఈరోజు 191 దేశాల్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం మనందరం కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ ఒక్కరోజు చేసి రేపటి నుంచి యోగా ఆపేయడం చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆహారం తినడం ఎంత ముఖ్యమైందో, ధనాన్ని ఆర్జించడం ఎంత ముఖ్యమైందో, ఎవరెవరి వ్యాపకాలులో వాళ్ళు నిమగ్నం అవడం ఎంత ముఖ్యమైందో, యోగాని కూడా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాసనాలు వేస్తూ మీ ఆరోగ్యాన్ని, మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాల్సిందిగా తెలియజేస్తూ జై గురుదత్త.